నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ అంశంపై ప్రశ్నించిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ. సభ్యుల సందేహాలు నివృత్తి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 25న వెలుగొండకు సీఎం చంద్రబాబు రాక, హెలీప్యాడ్, ఫీడర్ కెనాల్ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ అధికారులు. హెరిటేజ్ సంస్థపై అసత్య ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ బొత్సకు లీగల్ నోటీసులు. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన 0 అవర్లో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అంశంపై అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 డిస్కాంల పరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్లో ఉన్న 46,000 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామని సభలో హామీ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం 839.44 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఫీడర్ లెవెల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి 1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు 200 నుంచి 500 వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ పరిధిలో లైన్మెన్ల కొరతపై పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. విద్యుత్ శాఖ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్ 1,260, అసిస్టెంట్ లైన్మెన్లు 1,084, లైన్మెన్లు 22 ఖాళీలు ఉన్నాయన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్సోర్సింగ్ విధానంలో 8,770 మంది పనిచేస్తున్నారని, లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామన్నారు. 11 kV 33 kV సబ్స్టేషన్స్ దగ్గర మనం సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇంత పెద్ద మొత్తమైన ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1,035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4,553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4,844 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ, లేకపోతే హై స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తాము సార్. అది కూడా ఇందాక చెప్పారు, కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏఈలు, లైన్ మ్యాన్లు కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రికల్ ఆఫీస్ గురించి కానీ, సబ్స్టేషన్ గురించి కానీ సభ్యులు అడగడం జరిగింది. సబ్స్టేషన్ అయితే ఇమీడియట్గా అక్కడ లోడ్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాము. అదే ఎలక్ట్రికల్ ఆఫీస్కి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర వివరాలు తీసుకొని ఏమాత్రం సౌలభ్యం ఉన్నా సరే తప్పకుండా అక్కడ డిఈ ఆఫీస్ పెట్టాను. సీఎం చంద్రబాబు ఈ నెల 25న వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన విజయవంతం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరెక్షన్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. సీఎం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి ఫీడర్ కెనాల్, లైనింగ్ పనులపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఎస్సీ అబూదాలి, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, డీఎస్పీ నాగరాజు, మండలంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి కొన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాలి కానీ అది ఆయన వెహికల్ ఇంటికి తీసుకొస్తాము మ్యాక్సిమం దాన్ని ఈ పని తీసుకున్న తర్వాత మళ్ళీ సార్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వచ్చేసేస్తారు ఇష్యూ ఉంటుంది సార్ మనకి సెక్యూరిటీ లేదు ఇక్కడ అంతా దేశ పార్కింగ్ పెట్టుకోవచ్చు మీటింగ్ పెట్టుకోవచ్చు టన్నల్ అయితే టన్నల్ ఉండాలండి చేయాలనుకుంటే శంకుస్థాపన చేసుకొని అక్కడ పబ్లిక్ నోటీస్ చేసుకొని ట్రై అయిపోవడం అది బెస్ట్. ఇక్కడ పబ్లిక్ అంటే మీరు తమరు చెప్పినారని మార్నింగ్ నుంచి ఒకసారి మీకు విజన్ కానీ గ్రామ పంచాయతీలు స్థానిక వనరుల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ కమిషనర్ ముత్యాలరాజు సూచించారు. కమిషనరేట్ నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లోని పంచాయతీల వారీగా ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒంగోలు డిప్యూటీ ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అడ్జస్ట్ చేసుకుంటారు. సో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 7.5 లక్షలు రిమైనింగ్ 9 monthsలో అంటే 1st April నుంచి December వరకు వసూలు చేసుకుంటారు. సరే కొన్ని గ్రామ పంచాయతీలు అన్నీ అంతా ఒక నెలలో కట్టాలి అని కూడా మీరు గ్రామ పంచాయతీ బయాలు మీద పెట్టుకోవచ్చు, షరతులు కూడా అనేది పెట్టుకోవచ్చు. సో ఆ షరతులు ఏ విధంగా ఉండాలంటే ప్రాక్టికల్గా అది పీస్ఫుల్గా ఉండాలి. ఒకటేసారి కట్టాలని కొన్ని సందర్భాలు పెట్టుకున్నప్పుడు ఫెయిల్ అవుతారు. సో కాబట్టి మనము తీసుకున్న షరతులే వాటిని మైలేజ్ చేసుకున్నా కూడా మనం చూసి చూడనుకుంటాం. సో కాబట్టి షరతులు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, ప్రాక్టికల్గా ఉండే విధంగా మీరు బయలాస్ షరతులన్నీ కూడా చేసుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే అగ్రిమెంట్ తయారు చేయించి ఆ పాఠశాలతో సంతకం తీసుకొని వేలపాట్లో ఫైల్లో మీరందరూ ఆ ఫైల్స్ అన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ముఖ్యంగా ఈ వేలపాటు గ్రామ పంచాయతీ అనుభవించిన 15 రోజుల్లోగా అగ్రిమెంట్ రాయించి రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎక్కడ కూడా ఏ గ్రామ పంచాయతీ కూడా చాలా ఉంటుంది ఏదో 1-2 తప్ప మీతో రిజిస్టర్ చేయించట్లేదు వేయడానికి అవకాశం ఉంది మనం. సో 24 గంటల లోపు ఎవరైనా అంటే ఇప్పుడు మనం పాడిన పాట కన్నా 10% అనాగంగా ముందుకు వస్తే మళ్ళీ వేల వేసే దానికి మరువేల అంటాము. అలాంటి సందర్భాల్లో మళ్ళీ మనము అతను 10% అదనంగా దానికి సంబంధించిన డిపాజిట్లు ఇవన్నీ కట్టించుకొని అతను సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకొని మరువేలం కూడా మనకి వేయచ్చు. దాన్ని ఒక డేట్ నుంచి అది కూడా కండక్ట్ చేసే దానికి అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా ఆర్య మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి కార్యక్రమం ఒంగోలు మరాఠీపాలెంలో నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు కాళీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మరాఠా సోదరులు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సభ్యులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. సంఘ కార్యదర్శి సోమాసి శివప్రసాద్, కోశాధికారి కాళే సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ తిరుమలరావు, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, సోమాసి శంకర్రావు, కృష్ణమోహన్, సుభాష్, కొండలరావు, భగత్ వినోద్, బాలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నాన్న పూణేలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ జయిస్తూ వచ్చినప్పుడు బీజాపూర్ సుల్తాన్ వెంకటేశ్వరనా జై భవానీ మాతాకి జై భవానీ మాతాకి. అందరూ ముందుకు రండి అమ్మా, అందరూ ముందుకు రండి. జై శివాజీ మహారాజ్ కి జై శివాజీ మహారాజ్ కి. ఎవరున్నామంటే దగ్గరికి వచ్చి తెలియలేము కాబట్టి మీరు వచ్చి ఇక్కడ ఇలాగనే చాలా సంతోషకరమైన విషయం ఇది. ఈరోజు ఆయన జన్మదినోత్సవం రోజు ముందుకు వచ్చి ప్రభాకరరావు గారు బాబు వెనకరాని సెల్లు. జై భవానీ మాతాకి. వినోద్ గారు శివాజీ మహారాజ్ కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన మరాఠపాలెంలో శివాజీ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు ఉదయం నుంచి జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మన బంధువులు అలాగనే ఆయన అభిమానులు, మన ఆర్ఎస్ఎస్ వారు, తర్వాత విశ్వ హిందూ పరిషత్ వారు, వారి అభిమానులు పాల్గొన్నందుకు మా కమిటీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగనే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సంవత్సరంకి బాగా వారికి జరుపుకోవటం కూడా ఎక్కువగా జరుపుకుంటున్నాం. ఈ అందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం. 396వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిది మేము వారి వంశంలో పుట్టడం కూడా మాకు చాలా గర్వకారణంగా చెప్పుకుంటాం. వారిని కొనియాడటానికి వారు కొనియాడారు. అలాగనే వారి గురించి తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాము. అలాగనే మనకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనం ఇలా నిర్భయంగా తిరుగుతున్నామంటే వారి అడుగుజాడల్లో నడవబెట్టి వారు ఈరోజు హిందూ సామ్రాజ్యం ఇలాగా ఉందంటే వారు అనేక కార్యక్రమాల్లో యుద్ధాల్లో కూడా ప్రతి యుద్ధంలో వారు దేశానికి సేవ చేసి వారు చేయబట్టి ఈరోజు మన ఆడవాళ్ళు కానీ నిర్భయంగా తిరుగుతున్నారంటే వారి పుణ్యం అది. ఈరోజు వారు శివాజీ మహారాజు వారిని ఆడపిల్లల్ని తన అక్క చెల్లిలాగా చూసుకోవటం, వారందరినీ ముందు అడుగుజాడల్లో నడవటం, ఈరోజు మనం ఇవన్నీ వారి అడుగుజాడల్లో మేము కూడా నడుచుకోవటం. అలాగనే ప్రతి ఒక్కరూ హిందూ సామ్రాజ్యం ఈరోజు ఇలా ఉందంటే వారి పుణ్యమే. ఛత్రపతి శివాజీ మహారాజు గారి 396వ జయంతి సందర్భంగా మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం దగ్గర మరాఠీ బిందువులు అందరూ ప్లస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మన హిందూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఘనంగా పుట్టినరోజు ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి శివాజీ మహారాజు ఒక మనిషే కాదు, ఒక శక్తి అని అందరికీ తెలియజేస్తూ హిందూ ధర్మ రక్షణ కోసం అతను చేసిన సేవలందరూ పెద్దలు కొనియాడారు. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే డిఎం మోహిత్ సోనాకియాతో విజయవాడలోని కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో విజయవాడ డివిజన్లో గల పలు స్టేషన్ల అభివృద్ధి, అండర్ పాసులు, ఆర్ఓబీలతో పాటు పలు సమస్యలను డిఎంతో చర్చించారు.
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ ఆర్థిక పరపతిని పెంచి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థిక పరపతిని పెంచే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రైతులందరికీ బ్యాంకర్లు ఆర్థిక సహాయం చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో కొత్త రకాల పంటలను సాగు చేసే విధంగా రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆదిరెడ్డి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జెన్నెమ్మ, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, పీడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Cotton, sir, 32,400. Okay. Tobacco, sir, 5,700 rupees. Tobacco not, sir, on the way to the 4,900 rupees. That's sugar I gave, sir. Okay. శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి మల్లికార్జునరావు లీగల్ నోటీసులు పంపించారు. అసత్య, నిరాధారణ ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారంటూ బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపించింది. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన హెరిటేజ్ సంస్థ గురించి తప్పుడు ప్రచారంపై ఆయన సమాధానం చెప్పాలంటూ నోటీసులో తెలిపింది. హెరిటేజ్ సంస్థను చట్టబద్ధంగా నడుపుతూ పారదర్శక విధానాలతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు, గుర్తింపు పొందిందని హెరిటేజ్ సంస్థ పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ దేశంలోనే ప్రీమియం బ్రాండ్గా హెరిటేజ్ గుర్తింపు పొందిందని తెలిపింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స ఇతర వైసీపీ నేతలతో కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు చేశారని నోటీసులో హెరిటేజ్ పేర్కొంది. ఇందాపూర్ డైరీతో ఎటువంటి సంబంధం లేకపోయినా 2014-19 మధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంది. 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ 33 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే తప్పుడు ఆరోపణలతో హెరిటేజ్పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని నోటీసులో ప్రస్తావించింది. సెక్షన్ 356 ఆఫ్ BSS యాక్ట్ ప్రకారం సంస్థకు పరువు నష్టం కలిగించినందుకు బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తక్షణమే బొత్స చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. లేని పక్షంలో సివిల్ అండ్ క్రిమినల్ చర్యలను తీసుకుంటుందని నోటీసులో బొత్స సత్యనారాయణను హెరిటేజ్ సంస్థ హెచ్చరించింది. శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అబండాలు వేసి పంది కొవ్వు ఉందని, ఆ కొవ్వు ఉంది, నీ కొవ్వు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి.
కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి. జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి. అవురా, ఇదా చంద్రబాబు నాయుడు తాలూకు దుర్బుద్ధి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అని ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఆ విషయాన్నే ఇవాళ సభలో చర్చించడం అడిగాం. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తానని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యకున్న నేపథ్యం. అదే సంస్థ ఏదైతే హిందూపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో, హిందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో, ఆ హిందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ హిందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోనూ ఇదిగో ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకొనుంది. మధ్యాహ్న భోజన పథకం అమలులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను సరిచేసి విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ రైస్లో అధిక పోషక విలువలు ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో గల 2394 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 159,111 మంది చదువుతున్నారు. వీరిలో 152,000 మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తింటున్నారు. అధిక పోషకాలతో మధ్యాహ్న భోజనం పెడుతున్న నేపథ్యంలో ప్రతి పాఠశాలలో 100% విద్యార్థులు తినాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెనూ ప్రకారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారా, పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినని విద్యార్థుల్లో శారీరక పెరుగుదల ఏ విధంగా ఉంది, చదువుల్లో చురుగ్గా ఉంటున్నారా, భోజనం నాణ్యత మరింత పెంచాలా అనే విషయాలపై రాష్ట్ర స్థాయి అధికారులు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి అభిప్రాయాలు తీసుకొనున్నారు. ఈ మేరకు పాఠశాలల వారీగా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను జిల్లా విద్యాశాఖ సేకరించి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించారు. గ్రామ స్థాయిలో తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికల జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. గ్రామ పంచాయతీ ఫోటో ఎన్నికల జాబితాల తయారీపై కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2026 జనవరి 1న ప్రచురించిన అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా మార్చి 9లోపు గ్రామ పంచాయతీ ఫోటో ఎన్నికల జాబితాలను ఖచ్చితంగా పారదర్శకంగా సిద్ధం చేయాలని డిపిఓ సూచించారు. ఎన్నికల జాబితా తయారీలో అనుసరించాల్సిన విధి విధానాలు, ఇంటి నెంబర్, కుటుంబం ప్రాతిపదికన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శిక్షణలో ఉమ్మడి జిల్లాలోని డిప్యూటీ ఎండిఓలు, మండలానికి ఒక పంచాయతీ కార్యదర్శి, ఒక కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు, ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. మనం ట్రైనింగ్ అంతా ఆర్భాటంగా చేసుకున్నాం కానీ అసలు లేదండి. నొక్కు ఏదో నొక్కడా. ప్రతి గ్రామ పంచాయతీ ఆర్డినరీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు మరియు ఆకస్మిక ఖాళీల ఎన్నికలు భర్తీ చేయటకు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల నిర్మాణ కొరకు ఓటర్ల జాబితాను తయారు చేసుకోవాలి. 2వ పాయింట్లో దాన్ని ఎలా తయారు చేయాలి, ఏ విధంగా మనం ఎలక్ట్రల్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలని ఇచ్చాడు. మన ఎలక్ట్రల్ ప్రిపరేషన్లో ఒక నాయకుడు హౌస్ నెంబర్ వారీగా మనం ఓటర్ల జాబితా తయారు చేస్తున్నాం. హౌస్ నెంబర్ వారీగా అట్లా కాకుండా నా హౌస్ నెంబర్ తీసేసి వేరే దగ్గర వాటర్ మార్చండి, చేతులు కావాలంటే కుదరదు. హౌస్ నెంబర్ వారీగా మనకున్నటువంటి హ్యాబిటేషన్స్ వారీగా ఎలక్ట్రల్లోని డబుల్ ఎంట్రీ కాకూడదు,
ఒకసారి మాత్రమే రావాలి, కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర ఉండాలి. ఇది 2వ సెక్షన్. 3వ సెక్షన్ చెప్తున్న అంశాలు. ఇక 3వది, ఈ యొక్క ఎలక్ట్రల్ రోల్లో ఎవరైనా మిస్సింగ్ అయితే ఏం చేయాలి, మిస్సింగ్ అయితే ఏం చేయాలో చెప్తున్నాను. మిస్సింగ్ సంబంధించి ఆ గ్రామ పంచాయతీ ఈఓ అన్నాడు. ఇప్పుడు ఈఓ లేవు, పీడిఓ వచ్చారు. ఇప్పుడు ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గతంలో ఈఓ అన్నారు, ఇప్పుడు పీడిఓ వచ్చారు. ఆ పీడిఓ ఆధ్వర్యంలో ఎందుకు మిస్సింగ్ అయింది, మనకున్నటువంటి ఈఆర్ఎంఎస్ ఎలక్ట్రానిక్ రోల్ మేనేజ్మెంట్ సిస్టంలో చాలా మార్పులు చేర్పులు సిస్టమేటిక్గా గతంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఈసారి అటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ కమిషన్ వారు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మన శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినారు, ఇంకా సుందరరామయ్య ది గ్రేట్ డిప్యూటీ ఎంపీ గారు వచ్చినారు. ఆయన చెప్పాలి ఇదంతా క్లాస్ అంతా, యాక్చువల్గా వీళ్ళంతా చెప్పాలి నాకు. వీళ్ళందరూ వచ్చినారు క్లాస్, ట్రైనింగ్ క్లాస్కి. ఈ ఎలక్ట్రోడ్ ఎలా ప్రిపేర్ చేయాలని నేను చెప్పాను. దీంట్లో వాస్తవంగా మిస్ అయితే మిస్ అయినటువంటి వాడి యొక్క హౌస్ నెంబర్, కుటుంబ సభ్యుల్ని దాంట్లో ఎన్రోల్ చేయమని చెప్తున్నారు. శుక్రమౌఢ్యమి ముగిసి శుభకార్యాలకు సమయం ఆసన్నమైంది. విశ్వావసు నామ సంవత్సరంలో శుక్రమౌఢ్యమి నవంబర్ 26వ తేదీన ప్రారంభమై 83 రోజుల పాటు కొనసాగి ఈ నెల 17వ తేదీతో ముగిసింది. శుక్రమౌఢ్యమి ముగియడంతో ఈ నెల 19 నుంచి వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలున్నట్లు వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి పేర్కొన్నారు. దీంతో అనేక మంది తమ ఇంట శుభకార్యాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. నేటి నుంచి వరుసగా 3 నెలలు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ముందుగా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ఫంక్షన్ హాల్లు ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. పెళ్లి అనగానే కేవలం ఫంక్షన్ హాల్ మాత్రమే కాదు, పురోహితులు, హాల్ డెకరేషన్, క్యాటరింగ్, బ్యూటీషియన్లు, పూలదండలు, అతిథులకు స్వాగతం పలికేందుకు స్టార్టర్స్, పానీయాలు అందించేందుకు యువతులను నియమించే ఏజెన్సీలు, మంగళ వాయిద్యాలు, ఫోటో వీడియోగ్రాఫర్లు, టెంట్ హౌసులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, ఇలా ఆర్థిక స్తోమతను బట్టి శుభకార్యాల నిర్వహణకు అనేక విభాగాల వారితో అవసరం ఉంటుంది. బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. ఖర్చుకు వెనుకాడే చాలామంది అచ్చం బంగారు నగలను తలపించే 1 గ్రామ్ గోల్డ్ నగలను ఇష్టపడుతున్నారు. ఇందులో మహిళలు మెచ్చే విధంగా గాజులు, ఉంగరాలు, నెక్లెస్లు, వడ్డాణాలు, ఇలా అనేక రకాల నగలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది 1 గ్రామ్ గోల్డ్ దుకాణదారులు, బొటిక్ యజమానులు ఈ 1 గ్రామ్ గోల్డ్ నగలను అద్దెకు సైతం ఇస్తున్నారు. ముహూర్తాలలో కేవలం వివాహాలు మాత్రమే కాకుండా ఉపనయనాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు వంటి అనేక విధాలైన శుభకార్యాలు జరగనున్నాయి. దీంతో ఆయా రంగాల వారికి రాబోయే కొన్ని నెలలు పుష్కలంగా ఉపాధి లభించనుంది. ఇక పెళ్లి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కొత్త దుస్తులు, కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన దగ్గరి బంధువులకు పెట్టేందుకు కొత్త వస్త్రాలు అవసరం. దీంతో వస్త్ర కొనుగోలుదారులతో వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో ఉంచుకొని వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్ అనేక వెరైటీల వస్త్రాలను సిద్ధంగా ఉంచడమే కాకుండా ఆకర్షణీయమైన ఆఫర్లను సైతం ప్రకటించాయి. సమస్త ప్రజలకి విజ్ఞప్తి అండి, ఇన్నాళ్ళుగా మనకి మూఢాలు, శూన్యమాసాలు, ఇవన్నీ ఒక 4 మాసాల నుంచి ఎటువంటి శుభకార్యాలు, మంచి రోజులు కూడా లేకుండా ఉన్నాయి. ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత కూడా మనకి మాఘమాసం అంతా కూడా మూఢం ఏర్పడి ఉంది. లేకపోతే మాఘమాసంలో బాగా విశేషంగా ముహూర్తాలు ఉండేవి. మూఢం ఏర్పడింది. 17వ తారీఖుతో మూఢం సంపూర్ణమైపోయింది. సంపూర్ణంగా మూఢం అంతా కూడా ఈ 17వ తారీఖుతో 20వ తారీఖు నుంచి విశేషమైన ముహూర్తాలు. ఫిబ్రవరి 20, మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా చక్కగా మంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. వివాహానికి కానీ, ఉపనయనానికి కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఇటువంటివన్నీ కూడా శుభకార్యాలు, సకల శుభకార్యాలకు కూడా ఫిబ్రవరి 20 నుండి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా చక్కటి ముహూర్తాలు. అందరూ చక్కగా వివాహాలు, ఎవరికి ఏ శుభకార్యాలు కావాలన్న వాళ్ళందరూ కూడా ఆ శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు. జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తనకు పూర్తి హక్కులు కలిగిన ఇంటిలోకి రానియకుండా ఆస్తి అమ్మిన వారి కుమారులు, కోడళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మూర్తిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు సుజాత నగర్ 2వ లైన్లో మీడియాతో ఆయన ఆవేదన వెలుబుచ్చారు. మంగిశెట్టి వెంకటేశ్వర్ల దగ్గర కొనుగోలు చేశానని, తనకు రిజిస్ట్రేషన్ అయిన 2 నెలలకు ఇంటి యజమాని మరణించడంతో అతని కుమారులు, కుమార్తెలు తనను ఇంటిలోకి రానియకుండా అడ్డుకుంటూ కోర్టులో కేసు వేశారని తెలిపారు. తనకున్న పూర్తి హక్కులతో కోర్టును ఆశ్రయించగా కోర్టు తనకు అనుకూలంగా డిగ్రీ ఇచ్చిందని అన్నారు. కోర్టు చుట్టూ తిరగలేక, వారి బాధ పడలేక తాను రావినూతల రవితేజ అనే వ్యక్తికి అమ్మటం జరిగిందని అన్నారు. అయితే రవితేజ ఇల్లు బాగు చేయించుకునేందుకు సుజాతానగర్ 2వ లైన్కి వెళ్ళగా ఎలాంటి హక్కులు లేని వారు వచ్చి
తమను బెదిరించి సోషల్ మీడియాలో భూ కబ్జా అంటూ ప్రచారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అయితే తనకు పూర్తి హక్కులు కలిగినందున న్యాయం చేయాలని కోరారు. అయ్యా, నేను 2008లో ఈ ఇల్లు కొనుక్కున్నానయ్యా. స్థలము, ఇల్లు మొత్తం కూడా మంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన. ఆ రికార్డ్ అయి చూసుకొని నేను మధువర్తి రాఘవరావు గారి దగ్గర రికార్డ్ అయి చూసుకొని నేను కొనుక్కున్నా. ఆయన స్వదస్తుతో ఉంది కాబట్టి, ఆ తర్వాత భార్యకి పెట్టాడు కాబట్టి, ఆ భార్య మళ్ళీ ఈయనకే చేసింది కాబట్టి ఏ పిల్లలతో అవసరం లేదు, ఈయనే వారసుడు, ఈయన హక్కుదారుడు అని మధువర్తి రాఘవరావు చెప్పగా నేను విని నలుగురు ఇంకా విసారించుకొని కొనుక్కున్నానయ్యా. నమస్కారం అండి, నా పేరు రావినితుల రవితేజ. నేను ఇక్కడ మూర్తిశెట్టి వెంకటేశ్వర దగ్గర నుంచి నేను కొనుగోలు చేస్తున్నాను ఈ ఇల్లు. నేను దీని లీగల్ పరంగా అన్ని విధాల లాయర్ గారి దగ్గర అన్ని చూపించుకొని నేను కొనుగోలు చేస్తున్నాను. దీనికి వీళ్ళు కోర్టులో వీళ్ళు గెలిచిన డిగ్రీతో సహా వీళ్ళ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్తో సహా అన్ని వెరిఫికేషన్ చేసుకుని ఈ ల్యాండ్ని తీసుకున్నాను. నేను ఈ ల్యాండ్లోకి ఎటువంటి కబ్జాకు కానీ, దౌర్జన్యం కానీ, గూండాయిజం కానీ ఇలాంటి ఎదో పనులు చేయడానికి నేను రాలేదండి. నేను ₹1 నాకు తక్కువకు వస్తుందనే దాని మీద నేను కొనుక్కోవడానికి వచ్చాను, తీసుకున్నాను. ఈ ల్యాండ్లోకి వచ్చిన ఇల్లు క్లీన్ చేయించుకుందాని వస్తే ఇద్దరు ఆడవాళ్ళని, మగ వ్యక్తులు ఇంట్లో కబ్జా చేసిన వాళ్ళందరూ కలిసి నా మీదకి పంపించి మేమేదో దౌర్జన్యం చేస్తున్నట్టు వాళ్ళకు అనుకూలంగా వీడియోలు తీసుకుంటా, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటా, మేమేదో తప్పు చేసిన వాళ్ళ విధంగా వాళ్ళు వీడియోలు తీసుకుంటా, దాని దుష్ప్రచారం నిన్న వీడియోలో అన్నింటిలో గ్రూపుల్లో, కాపు సంగమించిన గ్రూపుల్లో, జనసేన గ్రూపుల్లో వీటన్నిటిలో తప్పుడుగా వదులుతున్నారు. ఆ వదులుతున్న జోకర్లు ఎవరో మనకు తెలియదు. కొనుక్కున్న వాళ్ళం ఈరోజు మేము మంచిగానే తిరుగుతున్నాం జనాల్లో. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే, ఈ రకంగా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? కొనుక్కున్న వాళ్ళు అన్యాయం అయిపోవాలా? అంటే ఇప్పుడు చంక మీద పిల్లల్ని వేసుకొని వీడియోలు తీసుకుంటూ అరుస్తూ ఉంటే వాళ్ళ న్యాయం అయిపోతుందా? ఖచ్చితంగా ఈ వీడియో పరంగా ఎవరైతే రిలీజ్ చేసి తప్పుడుగా ప్రచారం చేశారో వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. డీజీపీ, ఐజీ, ఎస్పీ గారికి కంపల్సరీగా లెటర్ పెడతాము, కంప్లైంట్ ఇస్తాము. అదేవిధంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా మేము సీఎం ఆఫీసు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. 2008లో రిజిస్టర్ జరిగిన ల్యాండ్ని ఇన్ని రోజులు వాళ్ళు తీసుకుంటా రానికుండా చేస్తున్నారు. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 2008లో రిజిస్టర్ అయితే ఇప్పుడు దాకా లేదు. ఈ మధ్యలో 4 రిజిస్ట్రేషన్ జరిగాయి వీళ్ళు అమ్ముకొని, వీళ్ళ వల్ల కాక. నాకేదో ₹1 తక్కువకు వస్తుందని చెప్పి నేను వస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదే అంటే స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు, అదే కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఇష్టం రాజ్యం అయిపోయింది. మేము ఏం చేసామని స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు? నేను తప్పు చేసుంటే 100 మందిలో కూర్చోబెట్టండి, నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటా. నేను 1000 మందిలో అయినా సరే కూర్చొని నేను మాట్లాడతాను. లీగల్ డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్గా ఉంది. ఏది చూసుకోకుండా నేను ఊరకు రాలేదు. రంజాన్ మాస ఉపవాస వేళలో తేదీ 20/2/2026 శుక్రవారం సహారీ ఉదయం 5:11 ఇఫ్తారీ సాయంత్రం 6:19. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ అంశంపై ప్రశ్నించిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ. సభ్యుల సందేహాలు నివృత్తి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 25న వెలుగొండకు సీఎం చంద్రబాబు రాక హెలీప్యాడ్, ఫీడర్ కెనాల్ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ అధికారులు. హెరిటేజ్ సంస్థపై అసత్య ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ బొత్సకు లీగల్ నోటీసులు. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. ఎవరైనా చనిపోయినప్పుడు బాధ కలగటం సహజమే, కానీ బాధతో పాటు భయం కూడా మొదలయ్యేది తండ్రి మరణంతో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.